పబ్లిక్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా. డియర్ ఫ్రెండ్స్, ఈ ఇన్స్టాలో మన పచ్చకాంపేట పచ్చామిట్ట ప్రాంతంలో ఈ బిల్డింగ్ విషయం చూస్తే రాత్రికి రాత్రి ధ్వంసం చేశారు. దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు దీన్ని కూలగొట్టారు. ఇది ఎటు కాకుండా ఉంది ఈ బిల్డింగు. ఈ కాలువ పనులు జరుగుతున్నాయి. మున్సిపాలిటీకి సంబంధించిన కాలువ ఏర్పాటు చేయాలి. ఇక్కడ డ్రైనేజ్ ఒక సంబంధించిన కాలువ కోసం మేము దీన్ని పడగొడుతున్నామన్నారు. అయినా ఇది పాత 50 సంవత్సరాల నుంచి ఉన్న బిల్డింగ్ అంట. ఓనర్ వాదన వచ్చేసి దీనికి మేము పన్ను కడుతున్నాము, మాకు మున్సిపల్ ప్లాన్ అప్రూవ్డ్ కాగితాలు ఉన్నాయి, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళు జియో ట్రాకింగ్లో ఇది గవర్నమెంట్ మున్సిపల్ స్థలం అని చూపిస్తుందని ఆయన చెప్తుంటే, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి మున్సిపల్ స్థలం అండి, మీరు ఏమైనా చేసుకోండి అని వీళ్ళని రోడ్డున పడేసారని చెప్తున్నారు. ఇక్కడికి బాడుగోదారులు అయితేనేమి వాళ్ళు రోడ్డున పడ్డారు. వాళ్ళు పాపం వాళ్ళు ఎట్లా పోవాలా, ఏంది మా పరిస్థితి అని వాళ్ళు అనుకుంటున్నారు. బిల్డింగ్ ఓనర్ అయితే నాకు ఎంత లాస్ అయింది, నేను క్రమం తప్పకుండా నేను పన్నులు చెల్లిస్తున్నాను, నా కాడ అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, 50 ఏళ్ల నుంచి ప్లాన్ కలిగిన బిల్డింగ్ అని ఆయన ముత్తుకుంటున్నాడు. ఇది ఎవరిది పాపము, ఏంది ఈ పరిస్థితి నెల్లూరులో ఎందుకు వస్తుంది? కమిషనర్ గారే చెప్పాలి.